ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ఫ్లక్చుయేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మళ్ళీ 1,30,000 మార్క్ దాటేసింది, 1,36,000కి వెళ్ళిపోయింది. మరి వెండి చూసుకుంటే 2 లక్షలు దాటి అది ఎక్కడికో వెళ్ళిపోతూనే ఉంది. మరి నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది సార్, మరి అప్పటికి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా ఇలానే పరుగులు పెడుతుందా? అంటే బంగారాన్ని మనం ఖచ్చితంగా నిర్దిష్టంగా సంక్రాంతికి ఎట్లా ఉంటుంది, ఫిబ్రవరిలో ఎంత ఉంటుంది, మార్చి ఎంత ఉంటుందని చెప్పడం చాలా కష్టం. ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి మాత్రం ఈ 15 రోజులు ఇంకా నెల రోజుల వరకు మాత్రం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కొంచెం తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతుంది తప్ప భయంకరంగా పెరిగిపోయి భయంకరంగా తగ్గే పరిస్థితులు మాత్రం ఉండవు. ఇక్కడ అలాంటి పరిస్థితులు సమాజంలో ఎక్కడ కనబడలేదు, ప్రపంచంలో కనబడాలి. ప్రపంచంలో ఏమిటి, స్టాక్ మార్కెట్స్ విపరీతంగా ఫ్లక్చుయేట్ అయ్యడం కానీ, డాలర్ రేటు విపరీతంగా తగ్గిపోవడం పెరగడం కానీ, లేకపోతే మీకు ఇలాగా గవర్నమెంట్స్ గోల్డ్స్ బాగా కొనడం కానీ, ట్యాక్సెస్ విపరీతంగా పెంచడం తగ్గడం కానీ, ప్రపంచ యుద్ధాలు బాగా రావడం కానీ, ఇలాంటి రకరకాల లక్షణాలు గోల్డ్ పెరగడానికి కానీ తగ్గడానికి కారణం అవుతాయి. ఈ కారణాలు పెద్దగా ఏమీ లేనప్పుడు ఏంటంటే ఇలాగే ఒక 2 రోజులు 3 రోజులు పెరుగుతుంది, 2-3 రోజులు తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది, ఇక్కడిక్కడే తెచ్చగడుతుంది కదా. మనకు అంతగానే ఏం లేదు. ఇంతకుముందు 1,36,000 దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాస్త 1,36,000 దాకా వాళ్ళు వచ్చింది. మనం ఇది మళ్ళీ తగ్గదని చెప్పలేము, పెరగదని చెప్పలేము. ఇది కొనేవాళ్ళు ఈ టైంలో కొనుక్కోవడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఇది తగ్గుతుందా తెలియట్లేదు, పెరుగుతుందో తెలియట్లేదు. ఒక 15 రోజులు 20 రోజులు పెరుగుతూ కనబడితే పెరుగుతుందని మనకు ఆలోచన మనకు కనబడుతుంది. ఎంత పెరిగినా 100, 2,000, 2,000 అంతకన్నా ఎక్కువ పెరగదు కదా. మొత్తం అంతా కలుపుకుంటూ ఒక 5,000 రూపాయలు పెరిగే అవకాశాలు ఉంటే ఉండొచ్చు, లేదా తగ్గితే తగ్గొచ్చు. కాబట్టి డబ్బుండి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా బంగారం కొనుక్కోవడానికి అవకాశం. మనం ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే బంగారం, మీ దగ్గర డబ్బు ఉంది, బంగారం కొనండి. ఇవాళ పెరిగిందా తగ్గిందని ఆలోచించకండి. మీరు లాంగ్ టైంలో చూసుకోదలుచుకుంటే, ఒక సంవత్సరం దగ్గర చూసుకుంటే, ఒక సంవత్సరం డెఫినెట్గా పెరిగే అవకాశాలు 100% ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఎప్పుడో ఒకసారి తప్ప జనరల్గా పెరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఒక 2 ఏళ్లకు 3 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి ఎప్పుడు తగ్గినట్టుగా మనకు కనబడే అవకాశాలు ఉండొచ్చు, కానీ 99% తగ్గడానికి అవకాశాలు లేవు మనకు. కానీ మీరు ఒకవేళ డబ్బు మనం పెట్టుకొని మనం కొద్ది రోజుల్లో మనకు బాగా ఎక్కువ వస్తుందా, మనకు ఎట్లా చూసుకుందామనో, లేదా నగలకో వాటికో మీరు కొనదలుచుకుంటే మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి. ఇట్లా ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు, పెరుగుతూ తగ్గుతున్నప్పుడు కొంటే బాగా తగ్గి కనపచ్చు, లాగా పెరిగి కనపడచ్చు. పెరిగితే మీరు సంతోషపడతారు, తగ్గితే మీరు బాధపడతారు. కాబట్టి వీటిని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఇక వెండి సంగతి చూసుకుంటే మనం మొదటి నుంచి చెప్తున్నాం, అందరికన్నా ముందే చెప్పాం, వెండి పరుగులు పెడుతుంది. ఎలాంటి పరుగు అంటే బంగారానికి దొరకకుండా ముందుకెళ్ళిపోతుంది. అంటే బంగారం ఇక్కడ ఏమవుతుందంటే గూడ్స్ బండి అయిపోతుంది, వెండి మీకు ఎక్స్ప్రెస్ కాదు, అది ఇంకా చాలా ఫాస్ట్ రైల్ అయిపోతుంది, అంత వేగంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే బంగారాన్ని నగలకు మాత్రమే ఉపయోగిస్తున్నాం తప్ప మనం వేటికి పెద్దగా ఉపయోగించట్లేదు. కానీ వెండిని అనేక రకాల పరిశ్రమలో ఉపయోగించే పరిస్థితి ఏర్పడింది. మనకి వాళ్ళ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్క వెహికల్కి 75 కిలోల చొప్పున వెండి వాడుతున్నారు. 1 లక్షల వెహికల్స్ తయారు చేస్తున్నారు ప్రతి సంవత్సరం. లక్షల వెహికల్స్ ఇంటూ 75 వేసుకుంటే ఎన్ని టన్నుల వెండి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనకు కనబడుతుంది. అలాగే సోలార్ పరిశ్రమలో విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఔషధ పరిశ్రమ లోపల ఔషధానికి సంబంధించిన పరికరాలు తయారు చేసే దాంట్లో ఉపయోగిస్తున్నారు. సెమీ కండక్టర్ దాంట్లో ఉపయోగిస్తున్నారు. ఇట్లా రకరకాల పరిశ్రమల్లో వేల టన్నులు, లక్షల టన్నులు ఉపయోగించే పరిస్థితులు ఏర్పడినప్పుడు అంత మనకు అవైలబిలిటీ లేదు వెండి. ఎందుకంటే కావాలంగానే పోయి వెండిని తప్పున మనం తీసుకొచ్చేటట్టుగా ఉండదు. అది కూడా భూమిలోంచి బలంగా బయట ఎక్కడో లోపల ఉండేట్టు భూమి బయటకు తీయాలి, దాన్ని శుభ్రం చేయాలి, దానికి అనేక రకాల ప్రాసెస్ చేసిన తర్వాత కానీ వెండి రూపానికి రాదు. ఇంత చేయడానికి ఇప్పుడు మనకు డిమాండ్ పెరిగింది కాబట్టి ఇమీడియట్గా పోయి మనం తీసుకొస్తామంటే తీసుకొచ్చే అవకాశాలు లేవు. కాబట్టి అవైలబిలిటీ తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. ఇది 2 lakhs ఇవాళ 21,000 దాకా వచ్చేసింది. ఇంకా భవిష్యత్తులో అది 3 lakhs పోయినా, 4 lakhs పోయినా, 5 lakhs పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంత స్పీడ్గా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం సలహా ఇస్తున్నాం, మధ్య తరగతి వాళ్ళు ఎవరుతున్నారో మీరు బంగారం కొనే ఆలోచన మానుకోండి, వెండి కొనండి. వెండి కొనడం వల్ల మీరు ఎంతైతే ఆదాయాన్ని పొందలుచుకున్నారో, నాకు బాగా బంగారం కొంటే లాభాలు వస్తే బాగుండు అనుకున్నట్టుగా వెండిని కూడా మీరు పెట్టుకున్నట్టయితే, వెండిని కూడా మీరు బ్యాంకులో పెట్టుకొని తాకట్టు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. అలాగే మీరు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ లాంటివి, ఇలాంటి వాటిలో కూడా మీరు దీన్ని పెట్టుకొని
డబ్బు తెచ్చుకోవచ్చు మీ అవసరమైనప్పుడు. అలాగే మీరు రేపు బాగా పెరిగిన తర్వాత అమ్ముకుంటే కూడా మీకు వస్తుంది. కాకపోతే ఆభరణాల రూపంలో వెండిని పెట్టుకోకండి, మీరు చాలా నష్టపోతారు. మీరు స్వచ్ఛమైన వెండి రూపంలో పెట్టుకోండి. కడ్డీ రూపంలో కానీ, బిస్కెట్ల రూపంలో కానీ, కాయిన్స్ రూపంలో కానీ పెట్టుకుంటే మీకు డబ్బు విపరీతంగా పెరిగిపోతుంది. బహుశా ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా రానంత డబ్బు, ఏ స్టాక్ మార్కెట్లో పెట్టినా రానంత డబ్బు ఖచ్చితంగా మీకు వెండిలో వస్తుంది. ఇంకా భవిష్యత్తులో బాగా పెరిగేది కానీ తగ్గదు. కాబట్టి వెండి మీద పెట్టుబడి పెట్టుకోండి, మీ జీవితాల లోపల ఆనందాన్ని తెచ్చుకోండి. మీరు బంగారం కొనదలుచుకున్న వాళ్ళకు కూడా సలహా ఏమిటంటే, మీరు ఒకవేళ దాచిపెట్టి బంగారాన్ని ఆభరణాల రూపంలో కాకుండా స్వచ్ఛమైన బంగారం రూపంలో పెట్టుకుంటాను, నేను బాగా పెరిగినప్పుడు నేను అమ్ముకుంటానంటే బంగారం బదులు వెండి కొనండి. తక్కువ రేట్లో వస్తుంది, ఎక్కువ వెండి వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి. మరి బంగారానికి అంటే హాల్ మార్క్ అంటారు కదా సార్, మరి వెండికి కూడా హాల్ మార్క్, మరి వెండికి కూడా హాల్ మార్క్ డిమాండ్ జరుగుతోంది. వెండి హాల్ మార్క్ కూడా రాబోతుంది. కానీ వెండి స్వచ్ఛత కనుక్కోవడానికి రకాల మార్గాలు ఉన్నాయి. స్వచ్ఛతకు సంబంధించినటువంటి దాని పరికరాలు దానికి ఉన్నాయి. అది స్వచ్ఛత తెలుసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పోయి చాలా మంది ఏం చేస్తుంటారంటే తక్కువ రేట్లో ఇస్తాం మేము అని కొంతమంది చెప్తారు. అరే చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది, మార్కెట్ రేట్ కన్నా నీకు 10,000 తగ్గుతుంది, 25,000 తగ్గుతుంది, ఇక్కడ కొనుక్కోమని చెప్తారు, లేదా నేను తెచ్చిస్తానంటారు. అలాంటివి మాత్రం మీరు ఎప్పుడు వెళ్ళకండి. మీరు BISని కాంటాక్ట్ చేయండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అంటారు. మీరు ISI మార్క్ ఏదైతే ఇస్తుందో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, ఆన్లైన్లో కొడితే BIS దొరుకుతుంది. హాల్ మార్క్ సంబంధించిన కొట్టినా మీకు దొరుకుతుంది ఆన్లైన్లో. వెండి ఏ రకంగా మేము చెక్ చేసుకోవాలి, మేము దీని ఒక నాణ్యత మేము ఎట్లా పరీక్ష చేసుకోవాలి, ఇది స్వచ్ఛమైందా కాదా ఎలా తెలుసుకోవాలని అడిగితే వాళ్ళు మీకు ఎక్కడెక్కడ దాని స్టేషన్స్ ఉన్నాయో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీకు దగ్గరలో ఉండేది ఏదో చూసుకొని మీరు వెళ్ళి దాని నాణ్యత పరీక్ష చేసుకొని అప్పుడు మీరు తీసుకుంటే మీరు ఎప్పటికీ నష్టపోరు. అందుకే పెద్ద మొత్తంలో కొనుక్కుంటే చిన్న కొద్ది ముక్క తీసుకొని మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకొని అది కరెక్ట్ అయితే మీరు వాళ్ళ మీద నమ్మకంతో మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇలాంటివన్నీ మీరు పాటించాలి. అంతే తప్ప ఎవడో చెప్పాడని తక్కువ రేట్లో వస్తే ఎవడో తక్కువ ఇవ్వలేడు. మార్కెట్ కన్నా 10,000, 15,000, 20,000 ఎట్ట తక్కువ వెళ్తాడు అంటే ఏదో మోసం ఉంది దాంట్లో, ఏదో దొంగది ఉంది వ్యవహారం, ఒరిజినల్ కాదని. కాబట్టి ఎప్పుడు కొన్నా కూడా ఒరిజినల్గా ఉండేటువంటి కొనం తప్ప మీరు డూప్లికేట్ కొనుక్కోవడానికి మాత్రం మీరు ప్రయత్నించకండి. ఆభరణాల రూపంలో అసలు కొనే ప్రయత్నం చేయకండి. ఏది దాచుకోదలుచుకుంటే భవిష్యత్తులో దాచుకోవాలి, పెరగాలి, డబ్బు రావాలనుకున్న మాత్రం స్వచ్ఛమైన వెండి రూపంలో కానీ స్వచ్ఛమైన బంగారు రూపంలో కొనుక్కోవడం తప్ప మీకు మార్గం లేదు. ఇంత ఇలా పరుగు పెడుతుంది కదా సార్, వెండి 2,21,000 వచ్చేసింది, సడన్ గా పడిపోయే ఛాన్స్ లేవని అంటారా? 99.9999% లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాహనాలకి దాని తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ రావాలి. అంటే వెండి బదులుగా ఇంకొక ఆల్టర్నేటివ్ పుడితే తప్ప వాహనాలు మానేవి. మరి ఇప్పుడు దాకా అయితే ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేటివ్ ఉంటే ఇంత కాస్ట్లీ కానీ దానికి ఎందుకు వెళ్తారు వాళ్ళు? ఐరన్ తోటో స్టీల్ తోటో తయారు చేస్తే దీంట్లో చాలా తక్కువ రూపాయి వస్తుంది కదా, దీంట్లో ఒకటి 10%, 5% వాళ్ళకి వచ్చేస్తుంది. అట్లాంటిది మరి ఇంత దాకా పోతున్నారంటే మరొక మార్గం లేకనే వెళ్తున్నారు. అంటే ఇది తొందరగా కరిగిపోదనో, లేకపోతే దీనికి మరి పట్టు చాలా ఉంటుందనో, లేక ఇది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందనో, ఏదో ఒక రకమైన కారణాలు ఉండటం వల్లనే వెళ్తున్నారు దానికి. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ దొరకాలి. ఆల్టర్నేటివ్ దొరికినప్పుడు వాళ్ళు ఒకవేళ మాకు అక్కర్లేదు ఇది మేము చేయమన్నప్పుడు తనలో కొద్ది వాళ్ళు కొనని పరిస్థితి ఏర్పడ్డప్పుడు తగ్గడానికి పాసిబిలిటీస్ ఉండొచ్చు. కానీ దగ్గరలో మాత్రం అలాంటి అవకాశాలు ఏం కనబడలేదు. థ్యాంక్ యూ.